హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అంజనా లైఫ్ స్టోరీస్. ఈ వీడియోలో వచ్చేసి నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. బ్యాంగిల్ సెట్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్లో వచ్చేసి ఒక పెద్ద ఫ్లవర్, ఎల్లో కలర్ ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్లో స్మాల్ ఫ్లవర్ ఇచ్చేసి దాని లోపల ఒక ఎల్లో కొందని ఇచ్చేసి రెడీ చేశారు. ఇంకా అదే డిజైన్ రిపీట్ అవుతుంది. మిడిల్ బ్యాంగిల్స్లో వచ్చేసి ఎల్లో కుందన్స్ ఇచ్చేసి ఒక పెద్దది, అలాగే స్మాల్ కుందన్స్ అలా ఇచ్చేసి రెడీ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెట్టు. ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్లకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకైతే. దీనికి వచ్చేసి ఒక మిక్స్ అండ్ మ్యాచింగ్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ ఎల్లో బ్యాంగిల్స్కి వచ్చేసి మిక్సింగ్ చూద్దామండి. ఈ గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చిన్నవి అవి వేసి మిక్స్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎల్లో బ్యాంగిల్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏ బ్యాంగిల్స్ యాడ్ చేసినా కూడా ఆ ఎల్లో బ్యాంగిల్ ఉన్న కలర్ని కానీ ఆ డిజైన్ని కానీ ఏది డామినేట్ చేయలేకపోతుంది అనమాట. అదే హైలైట్గా ఉంది. సో నేను ఇవి వేశాక దాని బ్యూటీని చూసి నాకు చాలా ముచ్చటేసింది. సో సరే, సైడ్కి లక్ష్మీకాస్ బ్యాంగిల్స్ వేసి చూద్దామని వేసి చూశానండి. ఈవెన్ అంత హెవీ సైడ్ లక్ష్మీకాస్ బ్యాంగిల్స్ వేసినా కూడా ఆ ఎల్లో కలర్ని అయితే డామినేట్ చేయలేదు ఏది. ఆ బ్యూటీ అలా పెరుగుతూనే వెళ్తుంది, కానీ అసలు ఎక్కడా తగ్గలేదు బ్యాంగిల్స్ది. నాకు చాలా ఫేవరెట్ అనమాట ఈ కాంబినేషను. చాలా బాగుంటుంది. చెప్పాను కదా, హల్దీ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ చూద్దాము. ఇది వచ్చేసి క్రీమ్ కలరు. ఈ కలరు, ఈ డిజైన్ వచ్చేసి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సెట్టు. దీనిలో వచ్చేసి సేమ్ ఇంకా అవే 6 బ్యాంగిల్స్, 2 బిగ్ బ్యాంగిల్స్, 4 స్మాల్ బ్యాంగిల్స్. దీంట్లో డిజైన్ వచ్చేసి ట్రయాంగిల్స్ని ఒక ఫ్లవర్ లాగా తీసుకున్నారనమాట. ట్రయాంగిల్ని ఫ్లవర్ లాగా తీసుకొని అదే ఒక ట్రయాంగిల్ షేప్ని కూడా లీఫ్ షేప్లోనే ఇచ్చేసి ఇట్లా 3 కుందన్స్ ఇచ్చేసి ఈ డిజైన్ని ఫినిష్ చేశారు. ఇందులో వచ్చేసి మనం ఏ కలర్నైనా మిక్స్ చేసుకోవచ్చు. అసలు దీన్ని ఇలాగే వేసుకుంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, దాన్ని బ్యూటీని డిస్టర్బ్ చేయకుండా. లేదు కొంచెం హెవీగా కావాలంటే ఒక చిన్న మిక్స్ అండ్ మ్యాచ్. క్రీమ్ కలర్ బిగ్ బ్యాంగిల్ని మిడిల్లో వేసేసి సైడ్ స్మాల్ బ్యాంగిల్స్ వేసేసి ఇట్లా సైడ్ హైలైట్ బ్యాంగిల్స్ వేసేస్తే ఒక చిన్న మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. అదే కొంచెం హెవీగా కావాలి, మనం కలర్ ఏం డిస్టర్బ్ అవ్వకోకుండా మనకు అదే క్రీమ్ కలర్లో హెవీగా కావాలంటే ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్ మిక్సింగ్ ఉందో చూడండి. అంటే ఆ సైడ్ బ్యాంగిల్స్ దీనికోసమే డిజైన్ చేయించామా, దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఉన్నాయన్నమాట సైడ్ బ్యాంగిల్స్ కూడా. ఈ సైడ్ బ్యాంగిల్స్ ఏవైతే చూపిస్తున్నానో ఇవి ఆల్మోస్ట్ అన్ని బ్యాంగిల్స్కి బాగా సెట్ అవుతాయండి. ఇంకా నాకు అట్లా సెట్ అయిపోయింది అనమాట, అలా కుదిరింది లక్కీగా. 1 మోర్ బ్యాంగిల్ సెట్ చూద్దాము. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. ఈ శారీ కాంబినేషన్ నాకు ఉంది, అందుకని నేను ఈ కలర్ కావాలని చెప్పి చేయించుకున్నాను. ఆ డిజైన్లోకి వచ్చేస్తే ఇది ఒక ఫ్లవర్ షేప్లో అనమాట. 4 పెటల్స్, బిగ్ పెటల్స్ కింద ఇచ్చేసి ఫ్లవర్కి పైన ఇంకొక స్మాల్ 4 పెటల్స్ ఇచ్చారు. సో సైడ్ ఒక 2 కుందన్స్ ఇచ్చేసి డిజైన్ని ఫినిష్ చేశారు. సో ఈ డిజైన్ బ్యాంగిల్ అంతా రిపీట్ అవుతుంది. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో బ్యాంగిల్కి చాలా దగ్గరగా ఇచ్చారు. సో అందుకని ఇంకా మిడిల్లో స్మాల్ కుందన్స్ ఏం యాడ్ చేయలేదు. ఈ 4 స్మాల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొంచెం హెవీగా డిజైన్ చేయించుకున్నాము. అంటే ఇది సెకండ్ బ్యాచ్లో చేయించుకున్న బ్యాంగిల్స్. సో సెకండ్ బ్యాచ్లో చేయించుకున్న బ్యాంగిల్స్ ఏంటంటే మిడిల్ బ్యాంగిల్స్ కూడా కొంచెం హైలైట్ చేసాము మేము. సో వీటికి మిడిల్ బ్యాంగిల్ ఏవైతే ఉన్నాయో వీటి డిజైన్ కూడా చాలా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఒక 3 కుందన్స్ ఇచ్చి మళ్ళీ ఒక స్మాల్ కుందన్ ఇచ్చేసి మళ్ళీ 3 కుందన్స్ అది రిపీట్ చేస్తా. వాటిని కూడా కొంచెం హెవీగానే డిజైన్ చేయించుకున్నాము. ఇది ఒక యూనిక్ కలర్ కదా, నాకు ఇట్లా రోజ్ గోల్డ్ కలర్లో కావాలంటే అసలు రోజ్ గోల్డ్ కలర్లో నేను ఇంతవరకు బ్యాంగిల్ రెడీ చేయలేదు అని అన్నదనమాట తను. సో కొన్ని యూనిక్ కలర్స్ కూడా ట్రై చేసాము సెకండ్ బ్యాచ్లో, చూపిస్తాను వీడియోలో నేను. నెక్స్ట్ బ్యాంగిల్కి వెళ్దాము. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి గ్రే కలరు. చెప్పాను కదా కొన్ని యూనిక్ కలర్స్ చేయించుకున్నానని, అందులో ఇది కూడా ఒకటి అనమాట. ఈ గ్రే బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. సో నాకు గ్రే కలర్ లెనిన్ శారీ ఉంది, సో ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఏంటంటే కొంచెం హైలైట్ చేయమన్నాను డిజైన్ని నేను. సో అందుకని చాలా పెద్ద డిజైన్ ఇచ్చింది తిను గ్రే బ్యాంగిల్ మీద.
గ్రే కలర్వి బ్లాక్స్ తీసుకొని రెక్టాంగిల్ స్క్వేర్ బాక్స్ తీసుకొని మంచిగా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఆ బాక్స్ టైప్లోనే డిజైన్ చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ కలర్ కాంబినేషను. గ్రేకి ఏంటంటే మనం చాలా కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. గ్రే రెడ్, గ్రే బ్లాక్ అసలుకి పర్ఫెక్ట్ కాంబినేషను. గ్రే పింకు, గ్రే ఎల్లో. సో ఇట్లా మనం గ్రేలో చాలా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిడిల్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ బ్యాంగిల్స్ చాలా ఫేవరెట్ అనమాట. చాలా డీసెంట్గా ఉంటాయి బ్యాంగిల్స్, చూడటానికి కూడా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది రెడీ అయిపోయాక. ఈ బ్యాంగిల్ సెట్ని కూడా నేనేం మిక్స్ చేయట్లేదు. ఇంకా మిక్సింగ్ అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జస్ట్ కలర్ కాంబినేషన్స్ చెప్పాను. ఏ కలర్ కాంబినేషన్స్లో మిక్స్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకా అది మన ఇష్టం అండి. సో నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ చూద్దాము. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాంగిల్స్. అందరూ బ్లాక్ వేసుకోవటానికి బ్యాంగిల్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇష్టపడరు. బట్ బ్లాక్ వచ్చేసి నా ఫేవరెట్ కలరు. సో నాకు బ్లాక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలానే ఉంటాయి. సో ఇదొక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ బ్లాక్ కలర్ది. దీనికి వచ్చేసి 2 ఫ్లవర్స్ ఇచ్చేసి ఈ బ్యాంగిల్ డిజైన్ని హైలైట్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ బై ఫ్లవర్ పక్క పక్కన ఉంటుంది. మధ్యలో ఒక కుందని ఇచ్చేసి కంటిన్యూటీ అవుతుంది అనమాట. 2 ఫ్లవర్స్ ఇంకా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్యాంగిల్ మొత్తము. మిడిల్లో వచ్చేసి రెగ్యులర్ 4 బ్యాంగిల్స్, సింపుల్ బ్యాంగిల్స్ అనమాట. ఎందుకంటే నేను సైడ్ బ్యాంగిల్స్ని హైలైట్ చేశాను కాబట్టి ఇంకా మిడిల్ బ్యాంగిల్స్ని సింపుల్గా ఉంచేశాను. ఈ బ్లాక్ డార్క్ కలర్ కదా, వేరే కలర్ కాంబినేషన్స్ తోటి మిక్స్ చేయొచ్చు అన్న డౌట్ వస్తుంది. సో ఇది డార్క్ కలర్ ఉన్నా కూడా డార్క్ కలర్ బ్యాంగిల్స్తో కూడా మనం బ్లాక్ని మిక్స్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లైట్ కలర్ బ్యాంగిల్స్తో కూడా మిక్స్ చేయొచ్చు. దీన్ని వచ్చేసి ఒక్క డిజైన్ తోటి మిక్స్ చేసి చూపిస్తాను. ఈ బ్లాక్ ఎల్లో అనేది బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట. సో నేను సైడ్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొని మిడిల్లో ఒక 4 స్మాల్ ఎల్లో బ్యాంగిల్స్ వేశాను. సో అసలు ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఆ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ కానీ. సో ఇట్లా మనకి ఏ కాంబినేషన్ కావాలనుకుంటే ఆ కాంబినేషన్ మిక్స్ చేసుకోవచ్చు. డార్క్ కలరే కదా మనం మిక్స్ చేస్తే బాగుండదు, డార్క్ కలర్స్ కూడా అనుకోవద్దు. రెడ్ మిక్స్ చేసుకోవచ్చు కూడా మనము. ఇంకా అట్లా మన కాంబినేషన్ బట్టి మనం మిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాంగిల్కి వెళ్దాము. 1 మోర్ బ్యాంగిల్ సెట్. ఇది వచ్చేసి వైలెట్ కలర్ బ్యాంగిల్స్. ఈ వైలెట్ కలర్ బ్యాంగిల్స్కి వచ్చేసి 4 స్మాల్ బ్యాంగిల్స్ని కూడా కొంచెం పెద్ద బ్యాంగిల్స్లో ఉన్న డిజైన్ హైలైట్ చేసేటట్లు డిజైన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. కింద వచ్చేసి పెద్ద కుందన్స్ తోటి ఇచ్చేసి మిడిల్లో అదే వైలెట్ కలర్ కుందన్స్ ఇచ్చేసి ఫ్లవర్ని డిజైన్ చేసేసి ఒక లీఫ్, ఒక ఫ్లవరు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉందన్నమాట. బ్యాంగిల్ మొత్తము చాలా చక్కగా వచ్చింది. ఇది వచ్చేసి 3D డిజైను. ఈ మిడిల్లో కూడా ఈ బిగ్ బ్యాంగిల్లో ఏదైతే ఫ్లవర్కి కుందన్స్ అటాచ్ చేశారో అదే డిజైన్ రిపీట్ అయ్యేటట్లు రెడీ చేయించుకున్నాను. ఈ 3D డిజైన్స్ ఏవైతే బ్యాంగిల్స్లో ఉన్నాయో అసలు ఆ డిజైన్ బాగా ఎంబోజ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీనికి వచ్చేసి ఒక స్మాల్ మిక్సింగు ఈ లక్ష్మీకాసు బ్యాంగిల్స్ను స్మాల్ గోల్డ్ కుందన్ బ్యాంగిల్స్ వేసి మిక్స్ చేశాను. అట్ ది సేమ్ టైం నా దగ్గర ఉన్న ఇంకో సైడ్ బ్యాంగిల్స్ వేసి మిక్స్ చేసినా కూడా దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. బట్ ఈ లక్ష్మీ కాసులు తీసేసి మనం జస్ట్ ఆ గోల్డ్ స్మాల్ బ్యాంగిల్స్ వేసుకొనైనా వేసుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం మిక్స్ చేశాను. అన్నీ మిక్స్ చేసి అన్నీ చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. 1 మోర్ బ్యూటిఫుల్ సెట్టు, లేడీస్ అందరు ఫేవరెట్ పింక్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, ఎంత ప్లెజెంట్గా ఉందో కదా ఈ సెట్ వచ్చేసి. ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్లో మధ్యలో వచ్చేసి ఒక ఇంకా లైట్ కలర్ పింక్ కుందన్స్ తీసుకొని బ్యూటిఫుల్ ఫ్లవర్ ఒకటి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి 6 పెటల్స్లో ఒక ఫ్లవర్ వచ్చేసి సైడ్ 2 కుందన్స్ వచ్చేసి వస్తుంది. సో బ్యాంగిల్ మొత్తం ఇంకా అదే డిజైన్ దగ్గరగా రిపీట్ అవుతుంది. మిడిల్ బ్యాంగిల్స్ వచ్చేసి స్మాల్ కుందన్స్ ఇచ్చేసి సో బ్యాంగిల్ మొత్తం వాటిని కూడా అలా డిజైన్ చేశారు. దీనికి ఏ మిక్సింగ్ ఏం చూపించట్లేదు. ఇది ఒక బ్యాంగిల్ సెట్, బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్. 1 మోర్ బ్యాంగిల్ సెట్ చూద్దాము. ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అనమాట. కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఇందులో వచ్చేసి పీకాక్ డిజైన్ వస్తుంది. ఒక 3 బ్లూ కుందన్స్ తోటి మంచి ఆ పీకాక్ షేప్ వచ్చేసి వెనక ఫెదర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఫెదర్ ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ పీకాక్
మా డిజైన్ బాగా హైలైట్ అయ్యింది. ఈ డిజైన్‌లో వచ్చేసి నాకు నాకు ఇది బాగా నచ్చిందనమాట. నా ఫేవరెట్ బ్యాంగిల్ సెట్ ఇదైతే అసలకి. సైడ్ బ్యాంగిల్స్‌ని కూడా స్మాల్ బ్యాంగిల్స్‌ని కూడా చక్కగా ఆ పీకాక్ డిజైన్‌లో వచ్చిన బ్లూ కుందన్ ఇచ్చేసి చక్కగా స్మాల్ బ్యాంగిల్స్‌ని కూడా డిజైన్ చేశారు. ఇది కూడా నేను మిడిల్ బ్యాంగిల్స్ కూడా హైలైట్ చేయించుకుందాం అన్న ఉద్దేశంతోటి హెవీగా చేయించుకున్న సెట్ అనమాట. ఇది కూడా కాంబినేషన్స్ మనం రకరకాల కాంబినేషన్స్‌లో వేసుకోవచ్చు. వన్ మోర్ సెట్ చూద్దాము. ఇదొచ్చేసి వైన్ కలర్‌లో చేయమన్నాను నేను. సో, ఇదేంటంటే వైను లేకుంటే డార్క్ మెరూను అట్లా వస్తదనమాట. సో, ఈ వీటిలో ఏంటంటే లోటస్ తోటి ఫ్లవర్ డిజైను చేయించుకున్నాను. మంచి లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి సైడు లీవ్స్ వచ్చేసి మంచిగా పెటల్స్ లాగా వచ్చేసి మంచిగా డిజైన్ వచ్చింది. ఇది కూడా 3D డిజైనేననమాట. చాలా హెవీగా ఉంటాయి సైడ్ బ్యాంగిల్స్. సో, బ్యాంగిల్ మొత్తం ఇదే డిజైన్ రిపీట్ అవుతది. మిడిల్ బ్యాంగిల్స్ ఏంటంటే మిడిల్‌లో వైట్, రెడ్ కాంబినేషన్స్ తోటి కుందన్స్ డిజైన్ చేసిందనమాట. దీనికొచ్చేసి ఒక స్మాల్ మిక్సింగు. జస్ట్ ఈ లోటస్ ఫ్లేవర్ ఉంది కాబట్టి ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా కొంచెం లోటస్ ఫ్లేవరు, నార్మల్ ఫ్లేవరు ఆ షేప్‌లో వస్తది కదా! సో, ఇదొక బ్యూటిఫుల్ మిక్స్ అండ్ మ్యాచింగ్ అనమాట. వీటికి ఈ బ్యాంగిల్స్‌కి ఈ సైడ్ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ మిక్స్ అండ్ మ్యాచింగ్‌కి. సో, ఒక ఐడియా కోసం ఒక స్మాల్ మిక్స్ అండ్ మ్యాచింగ్ చూపించాను. వన్ మోర్ సెట్ చూద్దాము. ఇదొచ్చేసి మస్టర్డ్ యెల్లో బ్యాంగిల్స్. ఇది నాకొక పట్టు శారీ కలర్ కాంబినేషన్ అనమాట. మస్టర్డ్ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్‌లో నాకు శారీ ఉండింది. సో, ఆ కాంబినేషన్‌లో ఫెస్టివల్స్ కోసం అన్నట్లు నేను డిజైన్ చేయించుకున్నాను. ఇదొచ్చేసి మిడిల్‌లో ఒక లక్ష్మీ అమ్మవారి కాసు వచ్చేసి సైడ్ వచ్చేసి పింక్ కుందన్స్ తోటి హైలైట్ చేసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్‌ని. ఈ డిజైన్ కూడా అదే రిపీటెడ్‌గా వస్తది. చాలా దగ్గరగా కూడా వస్తదనమాట. సో, మిడిల్‌లో బ్యాంగిల్స్ వచ్చేసి కుందన్స్ వస్తాయి. సో, ఈ లక్ష్మీ కాసు అమ్మవారు ఉన్న బ్యాంగిల్‌కి నేను లక్ష్మీ కాసులు ఉన్న బ్యాంగిల్స్ మిక్స్ చేసుకొని వేసుకుంటాననమాట. ఒక్కసారి అది చూపిస్తాను. ఇదిగోండి లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ మిక్స్ చేశాను. పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా! మిడిల్ బ్యాంగిల్‌లో మస్టర్డ్ యెల్లో కలర్ బ్యాంగిల్‌లో లక్ష్మీ కాసు ఒకటేసుకొని ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ ఇవేసుకుంటే ఇంకా ఫెస్టివల్‌కి, అకేషన్‌కి ఫుల్‌ఫిల్ అయినట్లు ఉంటదనమాట. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఫెస్టివల్స్ అంటేనే రెడ్, యెల్లో ఇట్లా మస్టర్డ్ యెల్లో ఇవన్నీ ట్రెడిషనల్ కలర్స్ కదా! సో, ఆ ట్రెడిషనల్ కలర్ బ్యాంగిల్స్ ఎప్పుడైనా కూడా మనకి మంచి లుక్‌నిస్తాయి. వన్ మోర్ సెట్టు ఇదొచ్చేసి డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట. సో, పింక్ లేడీస్ అందరి ఫేవరెట్. అది లైట్ పింక్ అయినా, డార్క్ పింక్ అయినా. ఇందులో వచ్చేసి ఒక రోజ్ ఫ్లవర్‌ని హైలైట్ చేశారనమాట. ఒక రోజ్ ఫ్లవర్ మిడిల్‌లో సైడ్స్ వచ్చేసి ఒక ఫ్లవరు మొగ్గలనమాట. అట్లా వచ్చేటట్లు డిజైన్ చేశారు ఇది. చాలా బావుంటది. ఇది కూడా 3D డిజైనే. చాలా బ్యూటిఫుల్‌గా వచ్చేసింది. ఆ ఫ్లవర్ వచ్చేసి సైడు మొగ్గలొచ్చేసి చాలా హైలైట్ అయిందనమాట డిజైను. ఇదే డిజైను బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేశారు. సో, అంటే వచ్చిందే చాలా హైలైట్‌గా ఉంది. ఇంక అందుకని మధ్యలో కుందన్స్ ఏమి యాడ్ చేయించలేదు. మిడిల్ బ్యాంగిల్స్‌ని కొంచెం హైలైట్ చేశామనమాట. ఇందులో నార్మల్ ప్లెయిన్ కుందన్స్ కాకోకుండా ఒక డైమండ్ షేప్‌లో ఇచ్చేసి 2 కుందన్స్ ఇచ్చేసి బ్యాంగిల్ మొత్తం ఇంక అట్లా వచ్చేటట్లు డిజైన్ చేసుకున్నాము. ఇదొక బ్యూటిఫుల్ సెట్టు. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాము. ఇదొచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇవి చాలా హెవీగా వచ్చినాయన్నమాట. డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. మధ్యలో బిగ్ ఫ్లవర్ వచ్చేసి 5 పెటల్స్ తోటి చాలా పెద్ద ఫ్లవర్ అనమాట. మిడిల్‌లో వచ్చేసి ఒక స్మాల్ ఫ్లవరు. ఆ మిడిల్‌లో వచ్చేసి ఒక గ్రీన్ కుందన్‌తోటి ఆ ఫ్లవర్‌ని ఫినిష్ చేశారు. ఇది కూడా 3D డిజైన్ బ్యాంగిల్సే. మిడిల్‌లో వచ్చేసి ఇట్లా హాఫ్ మూన్ షేప్‌లో వచ్చేటట్లు గ్రీన్ కుందన్స్ యాడ్ చేశారు. ఈ బిగ్ ఫ్లవర్‌కొచ్చేసి సైడ్‌న ఒక కుందన్స్ ఇట్లా లీఫ్స్ లాగా ఆ బిగ్ ఫ్లవర్‌కి సరిపడా వచ్చేటట్లు ఒక లీఫ్‌ననమాట అట్లా రెడీ చేశారు. బ్యాంగిల్స్ మొత్తం ఇంక అదే డిజైన్ రిపీట్ అవుతది. స్మాల్ బ్యాంగిల్స్ కానీ, బిగ్ బ్యాంగిల్ కానీ మొత్తం అదే డిజైను రిపీట్ అవుతది. దీనికొచ్చేసి ఒక చిన్న మిక్స్ అండ్ మ్యాచింగ్ చూపిస్తాను. ఒక మిక్స్ అండ్ మ్యాచింగు ఐడియా కోసము మిక్స్ చేస్తే ఎలా ఉంటదనేది. దీంట్లో కావాలంటే వేరే బ్యాంగిల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ గ్రీను ఈ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. అందుకోసం అనేది ఒక మిక్స్ అండ్ మ్యాచింగ్ చూపించాననమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దాము.
వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి, వైట్ కలర్వి చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్ని మొత్తం ఫ్లవరు లీఫు అన్నీ మొత్తం వైట్ కలర్తోనే ఫినిషింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంటాయి వేసుకుంటే. ఇవైతే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో ఈ బ్యాంగిల్స్ చూస్తే. దీనికి ఒక స్మాల్ మిక్స్ అండ్ మ్యాచింగ్, ఇందాక గ్రీన్ కలర్ సెట్లో చూపించిన మిడిల్ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ తీసుకొని నాకు వేరే వేరే గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, వాటిని వీటి సైడ్ బ్యాంగిల్స్లా వేసి మిక్స్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషను. దీంట్లో కూడా మనం లైట్ డార్క్ ఏ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇదేనండి నా బ్యాంగిల్స్ వీడియో వచ్చేసి ఇంతే. సో నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు చేసే సబ్స్క్రిప్షను, లైక్, షేర్ వచ్చేసి నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఉంటానండి. ఇంకొక వీడియోతో కలుద్దాము.